జై శ్రీరామ్. ఓం నమో నారాయణాయ. గరుడ పురాణము 2వ అధ్యాయం. గరుత్మంతుడు ఆ శ్రీ మహావిష్ణువుకి ఇలా ఇంకో ప్రశ్న అడిగాడు. స్వామి, దుఃఖప్రదమైన యమ మార్గం, ఆ మార్గాన పాపులు వెళ్ళే విధం గురించి నాకు సవిస్తరంగా వివరించండి అని అడిగాడు. అప్పుడు ఆ శ్రీహరి ఇలా వివరించాడు. గరుత్మంత, నా భక్తుడివైన నిన్ను కూడా యమమార్గ వివరణ వణికిస్తుంది. అది బహుదుర్గమము. చెట్ల నీడ ఉండదు, ఆహారం జలం కొంచెమైనా దొరకదు. అక్కడ ఏకకాలంలో 12 మంది సూర్యులు గొప్ప ప్రకాశవంతంగా వెలుగుతూ తప్పింపజేస్తారు. అది పాపాత్ములను బాధించడానికే. ఇంకా ఈ మార్గంలో చలిగాలి వైపరీత్యం ఇంత అని చెప్పలేము. ఒక్కొక్క చోట కాళ్ళలో దిగే ముళ్ళు, ఒక్కొక్క చోట విషపూరితమైన పాములు, తేళ్ళు, మరికొన్న చోట్ల కుక్కలు, పెద్ద పెద్ద పులులు, సింహాలు కరుస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల అగ్ని దహిస్తుంది. అలాగే ఈ దారిలో అసిపత్రవనం అని ఒకటి ఉంది. దీని పొడవు 2000 యోజనాలు. మహాఘోరమైనది. గ్రద్దలు, కాకులు, గుడ్లగూబలు, తేనెటీగలు, దోమలు ఈ అసితపత్రవనంలో భీకరంగా సంచరిస్తూ ఉంటాయి. దీనిలో దావానలం, కాచిచ్చు కూడా ఉంటుంది. హస్తమాత్రమైన పిండదేహం చెట్ల ఆకుల చేత ముక్కలుగా తరిగేయబడుతుంది. ఒక్కొక్క చోట చీకటితో నిండిన గోతులు, కొన్ని చోట్ల పర్వత శిఖరాలు జీవుణ్ణి మార్గయాసానికి గురి చేస్తాయి. చీకటి జలగలతో నిండిన బురద గుంటలు, ఎర్రగా రాగి రంగులోకి మారిన కాలిన ఇసుక, నిప్పులు, సలసల కాగే నీళ్లు, కత్తులు, మేకులు, ఇలా ఎన్నెన్నో మార్గమధ్యంలో జీవునికి యాతనలకు గురి చేస్తాయి. ఇవిగాక చీము, నెత్తురు, మలము, మూత్రము వంటి అసహ్యకరమైన వాటిలో దారిలో కూలబడుతూ నడవలసి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది వైతారణ నది. యమ మార్గ మధ్యలలో ఇది 100 ఆమడల ప్రవహిస్తుంది. దీని ఒడ్డున ఎముకలు, గుట్టలు, దీని లోపల చీము, నెత్తురు ప్రవాహాలు. ఇందులో మాంసమే బురదగా ఉంటుంది. వెంట్రుకలే నాచుగా కలిగి ఉన్న ఈ నది క్రూరమైన జలపక్షులు, మొసళ్ళు పెను సంఖ్యలో ఇక్కడ ఉండి పాపాత్ములను చూసిన వెంటనే అత్యుత్సాహంతో బాధించ సిద్ధమవుతాయి. సూదుల్లాంటి ముక్కులు గల పురుగులు, వజ్ర సమానమైన ముక్కులు గల గ్రద్దలు, బొంతకాకులు, నీటి కోతులు, జలగలు, మాంసభక్షణ చేసే చేపలు, తాబేళ్లతో నిండి ఉంటుంది. పాపాత్ములైన జీవులు ఇక్కడ బాధలకు తాళలేక తమ వారిని తలుచుకొని మాటి మాటికి రోధిస్తూ ఉంటారు. ఆకలి దప్పలు బాధ ఓచవలేక పాపులు ఆ రక్తమే త్రాగవలసి ఉంటుంది. కానీ అది ఎన్నడూ ఎగిరిపోని జీవనది. పాపాత్ముల పాలిట ఘోరమైనది. త్రేళ్ళు, త్రాచులు సంచరించే ఈ నదిలో పడిన వారిని, అంతున్న సుడిగుండాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎవ్వరూ సమర్థులు కారు. కేవలం పాపుల కోసమే ఈ నది ప్రవహిస్తుంది. దీనికంటే దారుణమైనది ఇంకొకటి లేదు. ఇంతటి ఘోర మార్గమున కేవలం పాపుల నిమిత్తమే కల్పించబడింది. ఇంకా విను. ఈ మార్గంలో దుఃఖిస్తూ వెళ్ళేవారిని మరింత హింసకు గురి చేసేలా యమభటులు కొందరిని తాళ్లతో కట్టి, మరికొందరిని పిర్రలకు శూలాలు గుచ్చి, కొందరిని కాలపాశాలతో యమభటులు లాగుతుండగా కొందరు పాపులను కాకులు లాగుతుంటాయి. వివిధ ఆయుధాలతో మోదుతూ భటులు ఈ పాపుల్ని లాక్కుపోతుంటే వారి నోట వెంట రక్తమే నురుగులుగా రాగా మాటి మాటికి తమ వారిని గుర్తు తెచ్చుకుంటూ దుఃఖిస్తూ బాధలు పడలేక చావు లేక
పడుతూ లేస్తూ ఆ మార్గాన పాపులు వెళ్తూ ఉంటారు. ఖగేశ్వర, ఎన్నో సంవత్సరాల పాటు బతికి కూడా చావు అనేది తరుముకొస్తుందని ఒకడైనా తలవడు. జీవితమే శాశ్వతం అనుకునే వాళ్ళే ఎక్కువ. మరణం అనేది ఒకటి ఉందని తలిచేవాడు కోటికొక్కడైనా ఉన్నాడో లేడో. జీవం ఆకర్షించే యముడొకడున్నాడని, మరణకాలంలో అతడికి చిక్కవలసి వస్తుందని, జీవించే కాలంలో చాలాసార్లు తలుచుకునే ఎవరైతే భయపడతారో అలాంటి వారే గడిచిన దినాల్లో తామెంత పుణ్యపాపాలు చేసుకున్నది పునరాలోచించుకుంటారు. మిగిలిన జీవితకాలమైన వ్యర్థం కాకూడదని భయం చేత పుణ్యకార్యాలు, విష్ణు కథ శ్రవణం, భగవత్ సేవ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని వాళ్ళ పుణ్యమే కాపాడుతుంది. అంతేకాదు, సత్కర్మలనేవి తాము జన్మించిన జాతిని బట్టి మారుతూ ఉంటాయి. వాటిని వేదాలు నిర్దేశించాయి. తమ కులానికి తగిన కర్మలు, తమ జాతికి తగిన కృత్యములు ఎవరైతే చేస్తారో అట్టివారు శ్రేష్టత్వం పొందుతారు. ఇహపర లోకాల్లో కూడా పూజనీయులే అవుతారు. వైనేతియ. ఫ్రెండ్స్, ఇక్కడ వైనేతియ అంటే వినత కుమారుడా అని అర్థము. అంటే ఇప్పుడు శ్రీ మహావిష్ణువు వినత కుమార అని ప్రేమగా పలికి ఇలా చెప్తున్నాడు. ఏమని? లోకంలో 84 లక్షల యోనిభేదాలు ఉన్నవి. అవి 4 రకాలుగా వర్ధిల్లుతున్నవి. 1 అండజము, 2 ఉద్బీజము, 3 జరాయుజము, 4 స్వేదజము. ఇప్పుడు ఈ 4ని తెలుసుకుందాం. అండజములు అంటే గ్రుడ్డు నుండి పుట్టినవి, అంటే ఈ పక్షి జాతులు ఇవన్నీ అన్నమాట. 2వది ఉద్బీజము, అంటే భూమిపై నీటి వనరుల చేత మొలకెత్తించబడినవి, అంటే ఈ చెట్లు, ఈ విత్తనాల ద్వారా పుట్టినవి. 3వది జరాయుజములు, అంటే గర్భకోశముల్లోని మావి అందు జన్మించేవి, అంటే మనుష్య జాతులు, అలాగే ఇంకొన్ని జంతు జాతులు ఉన్నాయి కదా అవి. 4వది స్వేదజములు. స్వేదజములు అంటే ఏంటి? చెమట ద్వారా పుట్టినవి, పేళ్ళు ఇంకా మొదలైనవి. ఈ అన్ని జన్మల్లోనికి మనుష్య జన్మమే దుర్లభమైనది, ఎంతో ఉత్కృష్టమైనది కూడా. కొందరికి పూర్వజన్మ కూడా మనుష్య జన్మమే అయినప్పుడు వారికి ఆ జన్మలో చేసుకున్న పుణ్య విశేషము చేతనే తిరిగి మనుష్య జన్మ కలిగిందని గ్రహించాలి. గరుడ, ఇంతవరకు చెప్పిన 4 రకాల పుట్టుకలలోనూ మనుష్య జన్మ మహా ఉదాత్తమైనది. పూర్వపుణ్య వాసనా బలము ద్వారా ఈ జన్మ లభించిందని ఎరుగని మానవుని ఈ నరజన్మలో తిరిగి పుణ్య సముపార్జన చేయాలనుకునే మానవుణ్ణి ఎవరూ రక్షించలేరు. ఎందుకంటే మనిషికి మిగిలిన అన్ని జీవజంతు జలాల కంటే గొప్పది. బుద్ధి వికాసానికి, ఆలోచనకు దోహదపడేది అయినా మెదడు స్వతంత్రంగా పనిచేసేందుకు కల్పించబడింది. ఇతర జీవజాలానికి అసంకల్పితంగాను పరిమిత మాత్రంగాను పనిచేసే మెదడే ఇవ్వబడినది. అది అలా ఉంచగా 5 జ్ఞానేంద్రియములు, చూడ్డానికి కన్ను, వినడానికి చెవి, రుచి చూడ్డానికి నాలుక, వాసనలు గ్రహించడానికి ముక్కు, స్పర్శసుఖం అనుభవించగల చర్మం సమకూర్చబడినాయి. జ్ఞానసహిత శరీరం వల్ల విషయ వాంఛ సుఖాన్ని ఇతర జంతుజాలం కంటే ఎంతో ఉన్నతంగా అనుభవించే నేర్పు ప్రసాదించబడింది. కనుక ఏ విధంగా చూసినప్పటికీ మనుష్య జన్మ చాలా శ్రేష్టము. గరుడ, భూత ప్రేత పిశాచ దేహం ఎత్తినప్పటికీ జీవులే శ్రేష్ఠులు. కానీ సర్వోత్కృష్ట దేహాలు మాత్రం మానవ జన్మ ఎత్తి ప్రేత దేహులైన వారు, తదుపరి పశుపక్ష్యాది జీవులు లెక్కించదగును. కనుకనే మనుష్య జన్మ సర్వోత్కృష్టమైనదని చెప్పబడినది. ఈ మానవులలో కూడా బ్రాహ్మణ వర్ణానికి చెందినవారు అత్యుత్తములు. ఈ బ్రాహ్మణులలో వేదశాస్త్ర పురాణ పారంగతులు ఇంకా గొప్పవారు. వీరిని మించిన వారు ఉన్నారు. వేదశాస్త్రాదులు ఏవైతే చెప్పాయో అవి తెలిసి ఆచరించేవారు
ఇట్టి కోవకు చెందుతారు. తాము అటువంటి పుణ్యకార్యాచరణ త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ ఇతర వర్ణాల చేత ఆచరింపజేస్తారు. మహామాన్య వర్గానికి చెందినవారు వారు. కోటి జన్మలెత్తినా లభించని మోక్షం, స్వర్గం పొందడానికి కారణమైనది ఈ మానవ జన్మ. ఇలాంటి జన్మ కలిగినందుకు ఆనందిస్తూ దీన్ని వ్యర్థం చేయకుండా సత్కర్మలు ఆచరించి ధన్యులయ్యే వారి కంటే వృధాగా పాపాలు చేస్తూ నిర్భీతిగా సంచరించే వారి లోకంలో చాలామంది ఉన్నారు. భార్య, పిల్లలు, ధనం ఈ మూడింటిని నిరంతరం చూసుకుంటూ వాటి మీద మాత్రమే మనస్సు నిలిపేవారు కొందరు. చేయదగిన ఘోర కృత్యాలు, నరహత్య, స్త్రీహత్య, శిశుహత్య, పరదార సంగమం, గురుద్రోహం, నిష్కారణ జంతువధ వంటివి ఉదాహరణలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నోటి వెంట రాకూడని మాటలతో వ్యర్థ ప్రసంగాలు చేసేవాళ్ళు కొందరు ఉంటారు. వీరంతా మృగాలతో సమానం. ఆశతో కూడిన మనస్సుకు తృప్తి ఉంటుందా? ఆశకు తృప్తిగా బద్ధ వైర్యం కదా. అంతులేని సంపద లభించిన ఇంకా ఏదో ఆందోళన, మరింతగా అందుకోవాలని ఆరాటం. ఆశ నానాటికి వృద్ధి అయ్యే కొద్దీ మనస్సు మలినం అవుతుంది. మలిన హృదయంలో పాపపు ఆలోచనలు ప్రవేశిస్తాయి. దాంతో మానవత్వం కోల్పోతారు. మానవత్వం నశించిన మానవ జన్మ అధమధమము. అట్టివాడు చేసే క్రూర కృత్యాలు ఊహకు కూడా అందవు. కోరిక మితిమీరి ఆశగా, ఆశ మితిమీరి దురాశగా, దురాశ హెచ్చి పేరాశగా పరిణమిస్తుంది. కన్ను మిన్ను గానక పేరాశ అనే లోపమోహాలకు లొంగిన వారికి పాపం పట్ల విచక్షణే ఉండదు. నరకం చేరడానికి ఈ పేరాశ రాజమార్గం లాంటిది. అట్టి వారికి పుణ్యం దరిదాపులకు కూడా రాదు. కనుక దేహదారి పేరాశకు లొంగకుండా పుణ్య సముపార్జన వైపు తనను తాను మళ్లించుకోగలిగితే ఇహలోకంలో మహాత్ముడిగా కీర్తింపబడటమే కాక అంత్యమున పుణ్యలోకావాసాన్ని పొందగలుగుతాడు. కానీ అటువంటి పుణ్య సముపార్జన చేయని కారణంగా తనకు ఈ దుర్భరమైన వేదన కలిగిందని ఆ సమయంలో జీవుడు బాధపడుతూ ఉంటాడు. పరోపకారం కలలోనైనా తలచనందుకు చింతిస్తూ ఉంటారు. ఎన్నెన్నో సత్కార్యాలు చేయవలసి ఉన్నా అవేవీ చేయక తాను చేసిన పాపకర్మల ఫలితాన్ని తానుగాక ఎవరు అనుభవిస్తారని వేదన పడుతూ ఉంటారు. మరణించిన జీవి భయంకరమగు యమలోక మార్గమున యమభటులచే తీసుకుని పోబడుతూ తన వారిని తలుచుకొని దుఃఖించును. మిక్కిలి పుణ్యము చేసిన వారికే మానవ జన్మ కలుగును. అట్టి మానవ జన్మను పొందియు నీ నిత్య ధర్మ కార్యమును చేయలేదు, తపమును జప హోమాదులను చేయలేదు, తీర్థయాత్రలు చేయలేదు, దేవతలను, బ్రాహ్మణులను, సజ్జనులను, గోవులను పూజింపలేదు, ఎవరికి ఉపకారము చేయలేదు, నూతులు, చెరువులు మున్నగ వానిని త్రవ్వించలేదు, బాగు చేయింపలేదు, దానమును చేయలేదు, వేదశాస్త్ర పురాణములను గౌరవింపలేదు, పురాణమును గుణ వినలేదు, భార్యను, భర్తను, పెద్దలను ఆదరింపలేదు, భార్యను కోల్పోయి అందులకు తగినట్లుగా ప్రవర్తింపలేకపోతిని. అయ్యో, ఉత్తమమైన ఈ మానవ జన్మను సద్వినియోగపరుచుకోపోతినే అని విలపిస్తూ ఘోరాతి ఘోరమైన ఆ నరక మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడు. ఇలా బయలుదేరిన జీవుడు వాయువేగంతో 17 రోజులు నడిచి 18వ రోజున సౌమ్యపురం చేరుతాడు. ఈ పురంలో ప్రేతగణం నివసిస్తూ ఉంటుంది. అక్కడ ప్రవహించే నది పేరు పుష్పభద్ర. విశ్రమించడానికి అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది. యమభటులు జీవుల్ని అక్కడ విశ్రమించేందుకు అనుమతి ఇస్తారు. అక్కడ విశ్రమించిన జీవులు భార్య బిడ్డలను, బంధువులను జ్ఞాప్తికి తెచ్చుకొని విచారిస్తూ ఉంటారు. యమభటులు, మూర్ఖుడా,
నీవు అనుకున్న భాగ్య సంపదలు, నీ వారు అనుకున్న భార్య పుత్రాది బంధువులు ఇప్పుడెక్కడ? నీ వెంట నీవు చేసిన కర్మ మాత్రమే వచ్చింది. దాని ఫలితాన్ని అనుభవించు. ఓరి మూర్ఖుడా, ఈ మార్గమున ధనసాధ్యములో కొనడాలు అమ్మడాలు అవేమి ఇక్కడ ఉండవు. నువ్వు సంపాదించిన పుణ్యమే ఇక్కడ ధనము. దానిని ఎలాగో నువ్వు సంపాదించలేదు కాబట్టి కర్మ ఫలితం అనుభవించవలసిందేనని యమభటులు అంటూ ఉంటారు. అక్కడ మాసిక పిండములు తిని సౌరిపురానికి చేరుతారు. యముని వంటి జంగముడనే రాజు ఇక్కడ పాలకుడు. అక్కడ త్రైపాక్షిక శ్రాద్ధం వల్ల లభించే పిండాలను భుజించి జీవుడు తిరిగి బయలుదేరి నాగేంద్ర భవనపురాన్ని చేరి అక్కడే అసిపత్రవనం చూసి ఏడుస్తుంటే యమదూతలు అతన్ని ఆ వనం నిర్దయతో ఈడుస్తారు. అక్కడ పిండములు భుజించాక 3వ మాసాన గంధర్వపురం చేరి జీవునికి పుత్రాదులు ఇచ్చిన పిండాలు అందుతాయి. వాటిని భక్షించి తిరిగి బయలుదేరుతారు. అక్కడి నుంచి రాళ్లవాన నిరంతరం కురుస్తే ఉంటుంది. శైలగమపురం చేరి 4వ మాసికంలో పిండాలు అక్కడ భక్షిస్తారు జీవుడు. 5వ మాసంలో క్రౌంచపురం చేరుతాడు. అక్కడ జనులంతా క్రూరులే. 5వ మాసిక పిండాలు భుజించి క్రూరపురానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఇక్కడి ప్రజలు నిర్దయులే. ఇక్కడ 171 రోజు పిండాలు భుజించి అప్పుడు తను వారు జరిపే ఉదకుంభ దానం వల్ల తృప్తి చెంది 2 గడియాల పాటు విశ్రాంతి తీసుకుంటాడు. తదుపరి అక్కడి నుంచి బయలుదేరి యముని సోదరుడైన విచిత్రరాజు పరిపాలించే విచిత్ర భవనము అనే పట్టణానికి చేరుతాడు. స్థూల శరీరుడైన అతన్ని చూసి జీవుడు భయపడి పారిపోతుండగా కొందరు పల్లెవాండ్రు ఎదురు వచ్చి రేవున పడవ సిద్ధంగా ఉంది. మేము వైతారణ నది దారించేవారము. గోదానము చేసి ఉన్నట్లయితే నీవు ఈ పడవ ఎక్కవచ్చు అని చెప్తారు. గోదానం చేసి ఉండకపోతే ఆ జీవునికి ఆ నది అందున్న జలం సలసల కాగుతూ కనిపిస్తుంది. చేయనివాడు అందులో దిగి నడుస్తుంటే ఆ పాపాత్ముని నోట ముళ్ళు గుచ్చి చేపను పైకి లాగినట్లు లాగి యమకింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు. 6వ మాసిక పిండాలు భక్షించిన ఇంకా ఆకలి తీరని జీవుడు ఏడుస్తూ అక్కడి నుంచి బయలుదేరి బహ్వపదపురం చేరి 7వ నెల పిండాలు తింటాడు. తరువాత 8వ మాసంలో దుఃఖద నగరం 9వ నెలలో నానకాంధ్రపురం చేరి ఏడుస్తూ పిండాలు భుజిస్తారు. ఇట్లే 10, 11 నెలలు సూతబ్ద భవనపురము రౌద్రపురములో పిండాలు కూడా తిని 15 రోజులకు అంటే 345 దినములకు కాలానికి పయోవర్షణ నగరానికి చేరుతాడు. ప్రేతాల్ని చాలా బాధించే వర్షమేఘాలు అక్కడ ఉంటాయి. అక్కడ న్యూదాబ్దిక శ్రాద్ధపిండాలు భుజించి సీతాద్య నగరానికి చేరి చలికి ఆకలికి బాగా ఆక్రోశిస్తూ తన దుఃఖాలు బాపేవారి కోసం చూస్తాడు. నీవు చేసిన పుణ్యం కానీ నీకై నీవారు చేసిన పుణ్యం కానీ దానం కానీ ఏమైనా ఉన్నదా అని యమభటులు ఆరతేస్తారు. యమకింకరలు అతన్ని అదలించి నీకు అంత పుణ్యం ఎక్కడ ఉన్నది, అనుభవించక తప్పదు అని కఠినంగా పలుకగా ప్రథమాబ్దికం రోజు ఇచ్చిన పిండోదకాలు తీసుకొని బహుభీతిపురాన్ని చేరుకుంటాడు. అక్కడ హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని విడిచిపెడతాడు. అంగుష్ట ప్రమాణం గల వాయురూప యాతన శరీరాన్ని పొంది కర్మానుభవమునకై యమభటులతో ప్రయాణిస్తాడు. అక్కడకు యమపురం చేరువగా ఉంటుంది. జీవుడు అక్కడ ప్రారబ్ధ కర్మ అనుభవించడానికి యాతన శరీరధారి అయి పాపాత్ములతో కలిసి వెళ్తాడు. పుత్రులు శ్రాద్ధకర్మ సరిగ్గా ఆచరించకపోతే ఈ కష్టాలన్నీ పితరులకు తప్పవు. యమపురికి గల
4 ద్వారాల్లోనూ ఇది దక్షిణ ద్వార మార్గమున పాపాత్ములందరికీ విడిచిపెడతారు. ఇంతటితో ఈ గరుడ పురాణంలోని 2వ అధ్యాయము పూర్తి అయినది. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్.